హోంశాఖే కావాలి. పట్టుబడుతున్న మంత్రి అజారుద్దీన్ ఏఐసిసి లెవెల్లో లాబింగ్ చేస్తున్నట. ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఒప్పుకోని సర్కార్. మైనార్టీ క్రీడలు ఇస్తామంటున్న ప్రభుత్వం. అందుకే శాఖల కేటాయింపులో ఆలస్యం జరుగుతుందట. మహమ్మద్ అజారుద్దీన్ గారు హోంశాఖ కావాలని అడుగుతున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందేమో తెలియదు, కానీ అడిగి ఉంటాడేమో, కానీ ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి మీద ఈ అనేంత సినిమా ఉందా ఏమో. సో ఆయన హోంశాఖ అడుగుతుంటే ఈ సామాజిక కోణం ఇవన్నింటి దృష్ట్యా అది కుదరదు అని చెప్తున్నారట. ఏమవుతుందంటే ఇప్పుడు బీజేపీకి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. ఒకవేళ ఆయనకు హోంశాఖ ఇచ్చారు అనుకోండి, బీజేపీ చూసిరా మీరు ముస్లింని హోంమంత్రి పదవి ఇచ్చి మొత్తం హైదరాబాద్ అంతా మీ గుప్పిట్లో పెట్టుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి ముస్లింలకు మొత్తం రాసిచ్చేసిరు. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. అందుకే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని వాళ్ళు ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు చాలా బలంగా ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా అవుతారు. ఇప్పుడు మనం అట్లా అనుకుంటే మహమ్మద్ అలీకి కూడా ఇచ్చిరు కదా. కాకపోతే అంటే మహమ్మద్ అలీ ఏంటంటే ఓన్లీ ఆయన కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా వ్యవహారం నడిచేది. కొంత అజారుద్దీన్ ఇండిపెండెంట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కదా, చదువుకున్నాడు అన్నీ తెలిసినాడు కాబట్టి. సో ఇది ఎందుకు వచ్చిన గొడవ అని ముఖ్యమంత్రి అందుకే అన్అఫీషియల్గా వేం నరేందర్ రెడ్డి చేతులు పెట్టి పని చేయించుకుంటున్నాడు. నేను అనుకోవడం లాస్ట్కి ఆ మైనార్టీ శాఖ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. చూడాలి. రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులైంది. ఇంతవరకు ఆయనకి ఏ శాఖ కేటాయించలే. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపులు జరుగుతాయి. మంత్రివర్గంలోకి తీసుకునే ముందే ఏ శాఖలు కేటాయించాలనే ఒక అంచనాకు ముఖ్యమంత్రి వస్తారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే విషయం. అజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుందట. 2 రోజులు అవుతుంది, ఇంతకీ ఆయనకి పోర్ట్ఫోలియో డిసైడ్ చేయలే. కారణం ఏంటంటే ఆయన హోంశాఖ అడుగుతున్నాడట. హోంశాఖే కావాలి. పట్టుబడుతున్న మంత్రి అజారుద్దీన్ ఏఐసిసి లెవెల్లో లాబింగ్ చేస్తున్నట. ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఒప్పుకోని సర్కార్. మైనార్టీ క్రీడలు ఇస్తామంటున్న ప్రభుత్వం. అందుకే శాఖల కేటాయింపులో ఆలస్యం జరుగుతుందట. మహమ్మద్ అజారుద్దీన్ గారు హోంశాఖ కావాలని అడుగుతున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందేమో తెలియదు, కానీ అడిగి ఉంటాడేమో, కానీ ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి మీద ఈ అనేంత సినిమా ఉందా ఏమో. సో ఆయన హోంశాఖ అడుగుతుంటే ఈ సామాజిక కోణం ఇవన్నింటి దృష్ట్యా అది కుదరదు అని చెప్తున్నారట. ఏమవుతుందంటే ఇప్పుడు బీజేపీకి ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. ఒకవేళ ఆయనకు హోంశాఖ ఇచ్చారు అనుకోండి, బీజేపీ చూసిరా మీరు ముస్లింని హోంమంత్రి పదవి ఇచ్చి మొత్తం హైదరాబాద్ అంతా మీ గుప్పిట్లో పెట్టుకున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి ముస్లింలకు మొత్తం రాసిచ్చేసిరు. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. అందుకే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని వాళ్ళు ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు చాలా బలంగా ఎత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా అవుతారు. ఇప్పుడు మనం అట్లా అనుకుంటే మహమ్మద్ అలీకి కూడా ఇచ్చిరు కదా. కాకపోతే అంటే మహమ్మద్ అలీ ఏంటంటే ఓన్లీ ఆయన కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా వ్యవహారం నడిచేది. కొంత అజారుద్దీన్ ఇండిపెండెంట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కదా, చదువుకున్నాడు అన్నీ తెలిసినాడు కాబట్టి. సో ఇది ఎందుకు వచ్చిన గొడవ అని ముఖ్యమంత్రి అందుకే అన్అఫీషియల్గా వేం నరేందర్ రెడ్డి చేతులు పెట్టి పని చేయించుకుంటున్నాడు. నేను అనుకోవడం లాస్ట్కి ఆ మైనార్టీ శాఖ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. చూడాలి. రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులైంది. ఇంతవరకు ఆయనకి ఏ శాఖ కేటాయించలే. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపులు జరుగుతాయి. మంత్రివర్గంలోకి తీసుకునే ముందే ఏ శాఖలు కేటాయించాలనే ఒక అంచనాకు ముఖ్యమంత్రి వస్తారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే విషయం. అజారుద్దీన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుందట. 2 రోజులు అవుతుంది, ఇంతకీ ఆయనకి పోర్ట్ఫోలియో డిసైడ్ చేయలే. కారణం ఏంటంటే ఆయన హోంశాఖ అడుగుతున్నాడట.